ఐరన్ హార్ట్. ఈ సిరీస్‌ని మార్వెల్ ఎప్పుడో 2020లో స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ ఈ క్యారెక్టర్ మనకి 'బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్' మూవీలో కనిపించింది. అప్పుడే జనాలకి అస్సలు నచ్చలేదు. ఏదో 'చాడ్విక్ బోస్మన్' కోసం ఆ మూవీ అలా నడిచేసింది. అయితే సోలో ఇంట్రొడక్షన్ కోసం స్టాండ్ అలోన్ మూవీగా స్టార్ట్ చేశారు. తర్వాత మెయిన్ స్ట్రీమ్ వద్దు అని చెప్పి సిరీస్‌కి మార్చారు. ఎన్నెన్నో డిలేస్ జరిగిన తర్వాత ఫైనల్‌గా 2025లో రిలీజ్ అయింది. అయితే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ప్లాన్ చేసి తీసింది ఇదా? అసలు ఈ అవుట్‌పుట్ చూస్తే మార్వెల్ వాళ్ళు ఏం తీయాలని అనుకున్నారో వాళ్ళకైనా గుర్తుందా అనే క్వెషన్ వస్తుంది. అసలు ఈ స్టోరీ రావడానికి మెయిన్ కారణం ఐరన్ మ్యాన్. ఎండ్ గేమ్‌లో ఐరన్ మ్యాన్ చనిపోయాక ఎంసీయూకి క్రేజ్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్‌ని ఫిల్ చేయడానికి మార్వెల్ చాలా ప్రయత్నాలు చేసింది. చెప్పాలంటే అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయ్యాయి. అలాంటి ఓ ప్రయత్నమే ఈ సిరీస్. ఇదైతే అట్టర్ ఫ్లాప్. ఈ ఐరన్ హార్ట్ రిరీ విలియమ్స్ అనే క్యారెక్టర్ ఐరన్ మ్యాన్ లాగా ఒక జీనియస్. అలాగే టెక్నాలజీతో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యారెక్టర్. అదే మనకి బ్లాక్ పాంథర్ 2 మూవీలో కూడా చూపించారు. నార్మల్ గా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ కి కరెక్ట్ గా రీప్లేస్మెంట్. కానీ ఈ సిరీస్ లో తన క్యారెక్టర్ ని డెవలప్ చేసిన విధానం మాత్రం దరిద్రం. అసలు మార్వెల్ ఫ్యాన్స్ అయితే చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే కోపంతో ఈ సిరీస్ ని గట్టిగా వేసుకుంటున్నారు. ఈ సిరీస్ లో అన్నిటికన్నా వర్స్ట్ ఏంటంటే ఐరన్ మ్యాన్ కి రీప్లేస్మెంట్ గా తీసుకొచ్చే ఈ ఐరన్ హార్ట్ ని హైప్ చేయడం కోసం ఐరన్ మ్యాన్ నే తక్కువ చేసి మాట్లాడడం. సీరియస్ గా అసలు మార్వెల్ ఏమనుకుంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు. టోనీ స్టార్క్ క్యారెక్టర్ ని రిఫరెన్స్ చేసి మరీ ఇన్సల్ట్ చేయడం అస్సలు నచ్చలేదు. ఏ ఒక్క మార్వెల్ ఫ్యాన్ కూడా దీన్ని యాక్సెప్ట్ చెయ్యడు. ఈ షో ఏ ఒక్క ఆస్పెక్ట్ లో కూడా నాకైతే నచ్చలేదు. స్టోరీ బాలేదు, ఎగ్జిక్యూషన్ బాలేదు, రైటింగ్ బాలేదు, డైరెక్షన్ బాలేదు, యాక్టింగ్ అస్సలు బాలేదు. అన్ని జీరో, కంప్లీట్ డిజాస్టర్. ప్లాట్ లో డెప్త్ ఉండదు, క్యారెక్టర్స్ లో సోల్ ఉండదు. రేరీ విలియమ్స్ క్యారెక్టర్ ని సెంటర్ లో పెట్టి ఇంకొక ఐరన్ మ్యాన్ అంత క్రేజ్ తీసుకురావడానికి మార్వెల్ ట్రై చేస్తుంది. కానీ అసలు ఏమాత్రం వర్కౌట్ అవ్వని వాటిని అన్నిటిని పెట్టి తీస్తే ఎవరు మాత్రం దేకుతారు దీన్ని? ఈ షోకి ఇంకొక దరిద్రం ఏంటంటే ఆ జెన్జీ అండ్ వోక్ కల్చర్ ని ఇంక్లూడ్ చేయడం అండ్ దాని మీదనే ఫోకస్ పెట్టడం. విలన్ టీం మొత్తం అంతా అంతే. అసలు చూడాలంటేనే చిరాకు వస్తుంది. మార్వెల్ ఇలాంటి మెసేజ్ రిలేటెడ్ లాంటి వాటిని పక్కన పడేసి మళ్ళీ ప్రీవియస్ గా ఒక ఐరన్ మ్యాన్, వింటర్ సోల్డియర్, బ్లాక్ పాంథర్, కెప్టెన్ అమెరికా లాంటి మూవీస్ తీసిన విధానంలో మంచి స్టోరీస్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ స్టోరీస్ తీసుకొస్తే ఎంతో కొంత వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మార్వెల్ ఇలానే చేస్తే ఇంకో పక్క డీసీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఈసారి మొత్తం ఫ్యాన్స్ అంతా డీసీ వైపుకే వెళ్ళిపోతారు. పర్సనల్ గా చెప్తున్నా, ఎకో, షీ హల్క్, సీక్రెట్ ఇన్వేజన్, మిస్ మార్వెల్ ఈ సిరీస్ అన్నిటికన్నా వర్స్ట్ సిరీస్ ఇది అని చెప్పడంలో ఏ మాత్రం తప్పు ఉండదు. ఈ సిరీస్ లో ఏదన్నా పాజిటివ్ ఉంది అంటే ఎప్పటి నుంచో ఆపుతున్న మెఫిస్టో అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే ఈ సిరీస్ ని కొంతైనా చూసేలా చేసే సీన్. ఇది తప్ప ఈ సిరీస్ ని చూడండి అని చెప్పడానికి కూడా లోపల ఏం లేదు. విజువల్స్ అయితే బాగున్నాయి. ఆల్మోస్ట్ అంతా సీజీఐ అయినప్పటికీ షీ హల్క్ అంత వర్స్ సీజీఐ అయితే కాదు. అలాగే ఈ సిరీస్ లో ఒక్కటి కూడా వర్కౌట్ అయ్యే సీన్ కూడా లేదు. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 1/5. ఆ 1 రేటింగ్ కూడా జస్ట్ ఆ విజువల్స్ అండ్ సీజీ కోసమే. ఇప్పటి నుంచైనా మార్వెల్ నుంచి ఒక మంచి అవుట్పుట్ వస్తే బాగుంటుంది అని చూస్తున్నా. లేకపోతే ఇంకన్నీ మూసుకోవడమే. అప్కమింగ్ ఫెంటాస్టిక్ 4 ఏం చేస్తుందో చూడాలి. సో ఇది గైస్ నా రివ్యూ. ఈ సిరీస్ని ఎంతమంది చూశారు, ఎంతమంది చూడాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్. జై హింద్.